ఈరోజు కథ బుద్ధయ్య తెలివి. చెంచలపురంలో బుద్ధయ్య అనేవాడికి తనంత తెలివైన వాడు లేడని నమ్మకం. కానీ అంతా వాడిని పరమమూర్ఖుడనేవారు. తన తెలివిని నిరూపించుకోవాలని వాడికి మహా కోరికగా ఉండి గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. గ్రామాధికారి వాడితో, ఒరేయ్, నువ్వు పరమమూర్ఖుడవని ఈ ఊళ్ళో అంతా నమ్ముతున్నారు. నువ్వేం చెప్పినా ఎవ్వరూ వినరు. ఈ ఊళ్ళో వాళ్ళు గౌరవించి మరొక ఊరి తెలివైన వాడిని కలుసుకొని మెప్పించి ఆయన చేత నువ్వు తెలివిగలవాడినని ఒప్పించు. అప్పుడు మన ఊరి వాళ్ళు నీ తెలివి గురించి ఒప్పుకుంటారు అని చెప్పాడు. బుద్ధయ్య పొరుగురికి ప్రయాణమయ్యేంతలో వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఆ ఊరుకు సిద్ధయ్య అనే యోగి వచ్చాడు. ఆయన చెప్పే విషయాలు వినడానికి ఊరి వాళ్ళందరూ ఎగబడ్డారు. సిద్ధయ్య తనను మెచ్చుకుంటే ఊరి వాళ్ళు మెచ్చుకోగలరని బుద్ధయ్యకు తోచింది. ఒక రోజున వాడు కూడా వెళ్ళి ఆయన బోధలు విన్నాడు. సిద్ధయ్య ఆ రోజు చాలా విషయాలు చెప్పాడు. కాకుల్లో తెల్ల కాకులుండవని, అలాంటి వాటి కోసం వెతకటం మూర్ఖత్వమని ఆయన అన్నాడు. సమస్త ప్రాణులు ఒకటేనని ఆయన చెప్పాడు. రావణాసురుడెంతవాడైనా గొప్పవాడైనా పరస్త్రీ వ్యామోహం వల్ల పతనమయ్యాడని, అందుకే మనిషి ఏ దుర్గుణాన్ని తనలో చేరనివ్వరాదని ఆయన అందరికీ సందేశమిచ్చాడు. తర్వాత బుద్ధయ్య సిద్ధయ్యను ఆయన విడిదిలో కలుసుకొని, స్వామి, తర్కశాస్త్రంలో నన్ను మించిన వారు లేరు. ఈరోజు తమరు చెప్పిన మాటలు కొన్ని తర్కశాస్త్రానికి అందకుండా ఉన్నాయి. సందేహాలు తీర్చుకునేందుకు వచ్చాను అన్నాడు. అడుగునాయనా అన్నాడు సిద్ధయ్య. కాకుల్లో తెల్ల కాకులు ఉండవన్నారు, అందుకు ప్రమాణం ఏమిటి అని అడిగాడు బుద్ధయ్య. నాకు తెలిసి ఇంతవరకు తెల్ల కాకులనెవరూ చూడలేదు అన్నాడు సిద్ధయ్య నెమ్మదిగా. నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు, అందువల్ల దేవుడు లేనట్టేనా అన్నాడు బుద్ధయ్య. దేవుడున్నాడనుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి, తెల్లకాకి ఉందనుకుంటే ప్రయోజనమేమీ లేదు అని చెప్పాడు సిద్ధయ్య. దీనికి బుద్ధయ్య చిన్నగా నవ్వి, నిజం తెలుసుకునేందుకు ప్రయోజనం కావాలా స్వామి? నేను తర్కశాస్త్ర ప్రకారం తెల్లకాకులున్నాయని రుజువు చేస్తాను, వింటారా అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య కుతూహలంగా తలూపాడు. అప్పుడు బుద్ధయ్య గొంతు సవరించుకొని, సమస్త ప్రాణులు ఒకటేనని తమరు సెలవిచ్చారు. మనుషుల్లో తెలుపు నలుపులున్నాయి, కుక్కల్లోనూ ఉన్నాయి, ఆవుల్లో కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కాకుల్లో ఎందుకు ఉండకూడదు అన్నాడు. ఉండవచ్చు అన్నాడు సిద్ధయ్య. అంటే తెల్ల కాకులు ఉండవని మీరు అన్నమాట పొరపాటే కదా అన్నాడు బుద్ధయ్య. కావచ్చు అన్నాడు సిద్ధయ్య. చూసారా స్వామి, తర్కశాస్త్రం ఉపయోగించి నా మాటలు నేను రుజువు చేసుకున్నాను, మీరు మీ మాటలు రుజువు చేసుకోలేకపోయారు అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య నవ్వి, వాదనలు ఎందుకు నాయనా, సందేహాలు ఏమైనా ఉంటే అడుగు, చెబుతాను అన్నాడు. రామాయణం కథ వింటే నాకు రావణుడే గొప్పవాడనిపించింది, రాముడు చెడ్డవాడనిపించింది అన్నాడు బుద్ధయ్య. వారి వారి బుద్ధుల్ని బట్టి అలా అనిపిస్తుంటుంది అన్నాడు సిద్ధయ్య. ఇందులో బుద్ధి ప్రభావం ఏమీ లేదు. తమరు వింటానంటే తర్కశాస్త్రం ఉపయోగించి అంతా రుజువు చేస్తాను అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య వాడి తర్కం వినడానికి కుతూహలపడ్డాడు. వాల్మీకి శ్రీరామచంద్రుడి పరమభక్తుడు. రామాయణం ఆయన రాశాడు కాబట్టి రాముణ్ణి కథానాయకుడిగాను, ఆయన శత్రువు అయిన రావణుణ్ణి దుష్టుడుగాను వర్ణించాడు. దీనిని మీరు కాదంటారా అన్నాడు బుద్ధయ్య. కాదనను, కానీ రాముడికే ఎందుకు భక్తులున్నారు, రావణుడికి ఎందుకు భక్తులు లేరు అని అడిగాడు సిద్ధయ్య. రావణుడికి భక్తులుండేవారు, కానీ యుద్ధంలో ఎవరు నెగ్గితే వాళ్లే గొప్ప అని పిలువబడుతుంది కదా. శ్రీరాముడు ఎన్నో అన్యాయాలు చేసి రావణుణ్ణి చంపేశాడు. తన గురించి వాల్మీకి చేత రామాయణం రాయించుకొని గొప్ప ప్రచారం చేయించుకున్నాడు అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య నవ్వి, నువ్వు చాలా తెలివైన వాడివి అన్నాడు. వెంటనే బుద్ధయ్య, తమరు ఒప్పుకున్నారు స్వామి, కానీ మా ఊరి వాళ్ళెవరూ నా తెలివిని ఒప్పుకోవడం లేదు. అందరికీ మీరు ఈ విషయం చెప్పాలి మరి అన్నాడు. సరే, రేపు నేను మాట్లాడే ముందు నేను పిలుస్తాను. తెల్లకాకి గురించి, రామాయణం గురించి నీకు తెలిసినవి చెప్పు. నువ్వు చెప్పినవి కాదని నిన్నెవరైనా ఎదిరించగలరేమో చూద్దాం అన్నాడు సిద్ధయ్య. బుద్ధయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. మర్నాడు సిద్ధయ్య అన్న మాట ప్రకారం బుద్ధయ్యను సభాసదుల మధ్య పిలిపించాడు.
వాడతను చెప్పుకోదలిచిందేదో చెప్పక ఆయన, మీలో ఎవరైనా బుద్ధయ్య మాటలను తర్కంతో ఖండించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. ఒక్కరూ ముందుకు రాలేదు. గ్రామాధికారి మాత్రం లేచి నిలబడి, అందుకు తమరే సమర్థులని మా నమ్మకం అన్నాడు. ఇది విని బుద్ధయ్య చాలా గర్వపడ్డాడు. ఊళ్ళో ఒక్కరు కూడా తన మాట ఖండించలేకపోయారు. సిద్ధయ్య ఎలాగూ ముందే ఓడిపోయాడు కాబట్టి నలుగురి ముందు తనను తెలివైనవాడుగా ప్రకటిస్తారని వాడు నమ్మాడు. సిద్ధయ్య గొంతు సవరించుకొని, ఒకప్పుడు మసూచి వస్తే అమ్మవారికి బలులిచ్చేవారు కొందరు తెలివైన వాళ్ళు. అది తప్పని వాదించి మసూచికి సరైన మందు కనిపెట్టారు. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేదనుకునేవారు కొందరు తెలివైన వాళ్ళు. అది కాదన్నారు. అందువల్ల ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎన్నో లెక్కలు తెలిసాయి. తెలివైన వాళ్ళం అని చెప్పినా అది విడ్డూరంగా ఉంటుంది. కానీ అందువల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలుంటాయి అన్నాడు. ఈ మాటలకు బుద్ధయ్య మరింత గర్వపడ్డాడు. అందరికేసి గర్వంగా చూశాడు. గ్రామస్తులందరూ కుతూహలంగా సిద్ధయ్య చెప్పేది వింటున్నారు. సిద్ధయ్య ఇంకా ఇలా అన్నాడు. తెలివైన వారి ఆలోచనలు నలుగురు నడిచేదారిలో ఉండదు. జనం వాళ్లను మూర్ఖులనే అనుకుంటారు. ఈ బుద్ధయ్య కూడా అలాంటి వాడేనని నా నమ్మకం. వీడి ఆలోచన వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉందని ఏదో ఒక రోజున రుజువు కావచ్చు. అంతవరకు వీడు మూర్ఖుడననే భావించక తప్పదు. గ్రామస్తులందరూ ఈ మాటలకు పకపకా నవ్వారు. అప్పుడు బుద్ధయ్య కోపంగా, నన్ను మూర్ఖుడనడం కాదు, తెలివి ఉంటే వాదనతో ఖండించండి అన్నాడు. సిద్ధయ్య చిన్నగా నవ్వి, తెలివైన వాడి ముఖ్య లక్షణం మూర్ఖులతో వాదనకు దిగకపోవడం. ఈ ఊరి వాళ్ళు నేను ప్రస్తుతానికి చూపించగలిగిన తెలివి అదే అన్నాడు. గ్రామస్తులు గొల్లుమన్నారు. బుద్ధయ్యకు చచ్చేటంత అవమానమయ్యింది. ఆ తర్వాత వాడెన్నడూ తన తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. కథ సమాప్తం.